ఉండలు కట్టడంలో కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. అయితే నాకైతే ఇలా గుండ్రంగా ఉండలు కట్టడం ఇష్టం. అదే కనుక మీరు ఆ పూణే మహారాష్ట్ర వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎక్కువగా అంటే స్పేస్ సేవ్ చేయడం కోసం ఫ్లాట్గా మనం మసాలా వడలు ఎలా చేసుకుంటామో చేసి ఒకటి వెనకాల పెడతారు. అలా పెట్టడం వల్ల స్పేస్ సేవ్ అవుతుంది. కాకపోతే చేసేటప్పుడు అప్పుడప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు రోజు చేసేవాళ్ళు అయితే వాళ్ళకి ఎక్స్పర్ట్లా ఉంటారు, వాళ్ళు చేయడానికి ప్రాబ్లం లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఫ్లాట్గా చేస్తారు. ఇక్కడ చూడండి, ఇలా చేసి ఒక ట్రేలో మీరు చూస్తే కనుక ఒకటి ఆనుకొని ఒకటి ఎంత చక్కగా రోలో చేసి పెట్టుకుంటారు వాళ్ళు. నేను అడిగాను అనమాట ఆ అబ్బాయి అమ్మేవాడిని, మీరు ఎంత ఇలాంటి వడలు చేస్తారంటే 5,000 రోజుకి అమ్ముతారట. అమ్మ బాబాయ్, 5,000 అంటే ఒక్కొక్క ట్రే చూపించాడు. ఒక్కొక్క ట్రే ఇంత పెద్ద అల్యూమినియం ట్రేలో ఒక్కొక్క దాంట్లో 1000 ఉన్నాయి. అలా 5 ట్రేలు చేస్తూనే ఉంటారు. టేస్ట్లో మాత్రం ఏం డిఫరెన్స్ రాదు. ఇలా చేసినా అలా చేసినా టేస్ట్ అలాగే ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. మరి మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఉల్లిపాయలు వేయలేదు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఉల్లిపాయలు వేరు. ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తే ఇలా పొద్దు నుంచి సాయంత్రం దాకా అమ్ముకోవాలంటే తొందరగా పాడవుతుందని. మీరు కావాలంటే అప్పటికప్పుడు చేసుకుంటాం, కొంచెం ఉల్లిపాయలు తాకితే రుచి అనిపిస్తే మీరు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఎప్పుడైనా వంటలు నేర్పించేటప్పుడు నేను చూపించిన విధంగానే చేయాలని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మీకు నచ్చిన విధంగా మీకు టేస్ట్ తగ్గినట్టు చేస్తే, ఎందుకంటే ఒక విషయం అండి, మన వంటలు మన ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతాయి. అదే వేరే వాళ్ళు చేసిన వంటలు ఏదైనా తీసుకొచ్చామనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు గుర్తుపట్టేస్తారు, ఏంటి ఇది మీరు చేయలేదా అని. అంటే అది బాగుండొచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు కూడా, కానీ మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఏ వంటకానైనా వాళ్ళకి నచ్చేలా మీరు చేసుకోవచ్చు. ముందుగా కలుపుకున్నాం, మన పిండి రెడీ ఉంది. అయితే చెప్పాను కదా, ఇది మరీ చిక్కగా ఉండకూడదు. ఎందుకంటే బోండాల్లా కోటింగ్ కాదు ఇది. ఇదేంటి, ఒట్టి పల్సటి కోటింగ్ ఉండాలి. మనం తినేటప్పుడు ఈ పిండి ఎక్కువ తగలకూడదు, ఆ బంగాళదుంప మసాలా ఎక్కువగా తగలాలి. సో కొంచెం పల్సగా చేశాను. మరి ఫస్ట్ నూనె వేడిగా ఉందా అంటే ఒక చుక్క వేసుకుంటే మనకి తెలిసిపోతుంది. మరీ ఎక్కువ ఉందనుకోండి కొంచెం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒట్టి బయట కుక్ అవ్వాలి, లోపలే కుక్ అవ్వాల్సింది ఏం లేదు కదా, కంగారు పడక్కర్లేదు. ఇలా తీసుకొని వేడి నూనెలో వేసేసుకుందాం. ఇలా వేసేటప్పుడు ఇలా పిండి ఇలా కొన్ని దారాల్లాగా వచ్చి విడిపోతుంది కదా, ఏం కంగారు పడద్దు, దానికి ఒక ఉపాయం ఉంది. ఇలా వేసేసుకుందాం. వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనకి ఈ తోకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి కంగారు పడద్దు, ఏం వేస్ట్ కాదు. మన స్ట్రీట్ ఫుడ్ అంటే ఏంటి, ప్రతి దాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న చిన్న తోకలు వచ్చాయి కదా, దాన్ని కూడా నేను వాడతాను. మరి చూడండి, ఇప్పుడు మన వడాలు రెడీ అయిపోయినాయి. వీటిని వాళ్ళు మహారాష్ట్రియన్స్ వడ అంటారు. సో మరి ఇలా ఫ్లాట్గా చేసుకున్నవి కూడా మనం ఇలా పిండిలో వేసేసుకుందాం. వేసుకొని ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవడం అంతే. చూసారు కదా ఎన్ని తోకలు వస్తున్నాయో. ఇలా పల్సగా పిండి చేసుకొని మనం చేసుకునేటప్పుడు ఈ తోకలు వస్తాయి. అయితే కావాలని చెప్పి వాళ్ళు తోకలు ఎక్కువ వేస్తారు. ఎందుకో తెలుసా, ఏదో నేను ఎప్పుడు ఏ వంటకం చేసినా ఏం దొరుకుతుందా తిందామని చూస్తాను, దానికోసం కాదు, దీన్ని నిజంగా వాళ్ళు వాడతారు. అది ఎలా వాడతారని కూడా మీకు చూపిస్తాను. అయితే వీటిని చూసారు కదా, పల్సటి కోటింగ్. ఈ పల్సటి కోటింగ్ని మనం చక్కగా చేసేసుకున్నాం. ఇలా పిండి వేసేసిన తర్వాత వాళ్ళకి మరిన్ని తోకలు కావాలంటారు. ఎందుకు అంటే ఆ తోకల్ని వాడుకోవడం కోసం. అది ఎలా వాడతారో మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా తీసి కొన్ని తోకలు వేసేసుకుంటారు వాళ్ళు. పిండి లాస్ట్లో మిగిలిపోతుంది కదా, అయ్యో అది ఒక్క పావు బాజీకి అంటే మనం అయిపోయిన తర్వాత కొన్ని తోకలు వేసుకొని ఈ తోకతోటి కూడా వాడతారు. మీకు తెలిసే ఉంటుంది, మనం మిరపకాయ బజ్జీలు బండివాడు ఉంటాడు కదా, వాడు ఎప్పుడు మిరపకాయ బజ్జీలు కొంచెం ఎక్కువగా వేసేస్తాడు. వాడికి తెలుసు అమ్ముడు పోవని, కానీ మిరపకాయ బజ్జీలు ఎక్కువగా వేసి పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా, తర్వాత రోజు పొద్దున్నే ఈ మిరపకాయ బజ్జీలు మిగిలినవన్నీ గ్రైండర్లో వేసి ఒక మంచి చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే ఈ తోకలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పెట్టి మనం ఒక చట్నీ చేసుకుంటాం. తీకా మసాలా అంటారు. అది మనం చేసుకున్న ఈ వడాపావులో చాలా అద్భుతమైన మసాలా వెళ్తుంది. ఈ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మిగిలిపోయిన కొంచెం దాన్ని మనం ఒక మంచి మసాలా చేసుకొని ఈ తీకా వడాపావులో మనం వేసుకుందాం.